నమస్తేనా. నమస్తే. ఏం షాప్ అనేది? ఎలక్ట్రానిక్స్. మీ పేరేం పేరన్నా? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్. ఓకే. జగిత్యాల నియోజకవర్గం కదా, అవునండి. రాయికల్ మండలం. అవును. ఓకేనా. సో ఇక్కడ ఎట్లుంటుందా, కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఏ పార్టీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ? బీజేపీ ఉంటుంది. బీజేపీ. సో ఎందుకు బీజేపీ అనా? బీజేపీ దేశం కోసం. అంతే. దేశం కోసం. అంతే. దేశం కోసం, ధర్మం కోసం. కోసం. అవునా? అంతే. అంటే ఇప్పుడు జగిత్యాల గత కొన్ని సంవత్సరాలుగా అంటే జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కదా, ఆయన కూడా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు. ఈసారి ఇయ్యరండి. ఈసారి అవకాశం ఇయ్యరు. ఉమ్. ఎందుకంటే తన వల్ల సెంట్రల్ ఏం వచ్చే పరిస్థితి లేదు. ఆయన వల్ల ఏం యూజ్ ఏం లేదు. అపోజిషన్ పార్టీలు ఉంటే ఏం లాభం? అధికార పార్టీ ఉంటే ఎవరికైనా లాభం. ఈసారి మేమే అధికారంలో కోసం సెంట్రల్లో అని చెప్తా ఉంది కదా. సెంట్రల్లో కూడా రాదు. సెంట్రల్లో బీజేపీ మాత్రమే అధికారం వస్తుంది. ఏ పార్టీ కూడా రాదు. వేరే పార్టీకి ఎలాంటి ఛాన్స్ కూడా లేదు. కానీ ఆల్రెడీ 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చారు కదా. 3వసారి అయినా ఇస్తారు, 4వసారి అయినా ఇస్తారు. మోడీ ఎందుకన్నా ఏం చేసిండు అంతగానం అంటే ఏం చెప్తారు? దేశ భద్రత జరుగుతుంది. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఇంత మంచిగా చేయలేదు. బార్డర్ సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. అన్ని దేశాలతో కూడా డీలింగ్స్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా బీజేపీ గెలియాల్సిందే కదా. కాంగ్రెస్ పార్టీ సాగం చేస్తుంది ఏమన్నా? అలాంటి ఛాన్సే లేదు. అన్ని స్కామ్లే కదా. కాంగ్రెస్ ఉంటే ఏముంటుంది? వీళ్ళు ఏం చెప్తారు అంటే, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టేట్లో మేము ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా మేము ఉంటే ఇంకా తెలంగాణని ఇంకా డెవలప్మెంట్ చేస్తామంటారు. వాటి వల్ల ఏం యూజ్ ఏం లేదు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళతో కూడా కాదు. ఇప్పుడున్న ఈ 100 రోజులలో వీళ్ళు చేసింది కూడా ఏం లేదు. ఇంకా ఇప్పుడు చేస్తారనే గ్యారంటీ కూడా లేదు. 100 రోజులు అంటే ఇక 10 ఏళ్ళు ఆగమాగమైంది కదా, కొంత టైం ఇవ్వాలి కదా. అదంతా టైం ఇస్తే ఇప్పుడు 4 నెలల్లో ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. వాళ్ళు ఇచ్చిన స్కీమ్లలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు, ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. చిన్న అవన్నీ వాటి వల్ల కాదు. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిరా, ఏమైనా ఇవ్వగలుగుతారా, నెక్స్ట్ ఏం చేయగలుగుతారు అయితే ఉంది కదా. వాళ్ళు ఇచ్చిన టైం అందరు జనాలు కూడా పబ్లిక్ కూడా వెయిట్ చేస్తారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేనే లేదు. వస్తుండా మీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రచారానికి తిరుగుతా ఉందా? వస్తాడు. అంటే గతంలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు. 5 ఏళ్ల కాలంలో కూడా అందుబాటులో ఉంటుండేనా? ఉంటాడు. తన పిఏ ఉంటాడు, వాళ్ళు ఉంటారు కదా, కాల్ చేస్తే అందుబాటులోకి వస్తారు. ఒక్క ఎంపీ మొత్తం 14 లక్షల ఓటర్లను కలవడం అయితే ఇప్పుడు కూడా వీలు కాదు కదా. 14 లక్షల ఓటర్లు ఉన్నారు. అందరికీ కలవడం, ఎవ్రీ పర్సన్ మీట్ అవ్వడం అయితే వీలు కాదు. అవసరం ఉన్న ప్రతిసారి రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ చేపిస్తున్నట్టు నిజమేనా? అది నిజమే. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఫౌండేషన్ ఉంది, వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాటి గురించి ఎవరికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అది వాళ్ళ ఫౌండేషన్. అది ఏం చేయగలిగండి 5 సంవత్సరాల కాలంలో మీరు ఎంపీగా గెలిపించుకుంటే? పసుపు బోర్డు తీసుకురాగలిగిండు. అది సరిపోతుంది. ఇక్కడ ఉన్న రైతులకు, పసుపు రైతులకు అది ఎంతో యూజ్ అవుతుంది. చాలా మంది బోర్డు రాలేదు. ఏడుంది ఇప్పుడు కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉంది. కోడ్ అయిపోయాక ఎట్లాగ వస్తుంది స్పైస్ బోర్డు, అది నిజామాబాద్లోనే పెడతారు. ఎట్లాంటి అనుమానం కూడా లేదు అందులో.